డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ ఎగ్జామినేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీకు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే జేఈ ఎగ్జామినేషన్ మీ అందరికీ తెలుసామో, మనకి జనవరి 21 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. జనవరి 21 నుంచి 1 జనవరి సెషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో సెకండ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు సెషన్లో మనకి ఇది సెషన్ 1 సెషన్ 2. ఈ సెషన్ 1 ఎప్పటి నుంచి 27th, మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ 24th జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ సెషన్ వచ్చి మరి అదేవిధంగా ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ నుంచి సెకండ్ సెషన్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ సెషన్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషను 2nd to 9th ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. మరి సెషన్ 1 అండ్ సెషన్ 2, ఈ సెషన్ 1 వర్సెస్ సెషన్ 2 దేనిలో ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంది? మరి జనవరి సెషన్లో స్కోర్ ఎక్కువ వస్తుందా, మరి అదేవిధంగా ఏప్రిల్ సెషన్లో స్కోర్ ఎక్కువ వస్తుందా? ఈ వీడియోలో చూద్దాం. మరి లాస్ట్ ఇయర్ అయితే మనం ఎంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ అయితే కొంతమంది చాలా ఉన్నాయి, కొన్ని అయితే శాంపుల్గా చూపిస్తున్నాను. అసలు ప్రాబిలిటీ ప్రకారం మనకి జనవరి సెషన్లో స్కోర్ ఎక్కువ వస్తుందా, ఏప్రిల్ సెషన్లో స్కోర్ ఎక్కువ వస్తుందో చూద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. మరి స్కోర్ ఎక్కువ వస్తుందంటే జనవరిలో ఎక్కువ వస్తే ఏం రీజను, మరి ఏప్రిల్లో తక్కువ వస్తే ఏ రీజన్స్ ఏందనేది కూడా మరి అనాలిసిస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. ఇది ఇలాంటి వీడియో మంచి ఇంపార్టెంట్ వీడియో ఇది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు మరి జనవరిలోనే స్కోరు ఎక్కువ వస్తే అసలు రీజన్స్ ఏంది, తక్కువ వస్తే రీజన్స్ ఏంది కూడా చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవి ప్రసాద్ ఫ్రమ్ దావరి అకాడమీ. మరి ఇక్కడ ఒక స్టూడెంట్ పంపించింది కూడా లాస్ట్ ఇయర్. మనకి ఇట్లాంటి స్కోర్ కాళ్ళు చాలా ఉన్నాయి, కొన్ని మచ్చుకైతే కొన్ని చూద్దాము. మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి మీకు ఇది జనవరి సెషన్ అమ్మ, ఈ జనవరి సెషను, ఇది ఏప్రిల్ సెషను. ఈ జనవరి సెషన్లో ఏమొచ్చింది? జనవరి సెషన్లో ఇక్కడ ఒక స్టూడెంట్కి 94 వచ్చింది. మరి ఏప్రిల్ సెషన్లో 95 వచ్చింది. ఈ స్టూడెంట్కి ఓకే, ఏప్రిల్ సెషన్లో కొద్దిగా ఇంప్రూవ్ అయ్యింది స్కోర్ అయితే, ఏప్రిల్ సెషన్లో ఇంప్రూవ్ అయ్యింది. మరి నెక్స్ట్ ఇంకో స్టూడెంట్ చూద్దాం. మరి సెకండ్ స్టూడెంట్ చూసినప్పుడు ఇతనికి జనవరి సెషన్, ఇది జనవరి సెషన్. ఈ జనవరి సెషన్లో 87 ఉంటే మరి ఏప్రిల్ సెషన్లో 79 ఉంది. అల్టిమేట్లీ ఏది మ్యాక్సిమం ఉంటే అదే తీసుకుంటారని మనకు నో ప్రాబ్లం. ఇక్కడ జనవరి సెషన్లో ఎక్కువ వచ్చింది ముందు స్టూడెంట్కి అయితే, మరి జనవరి సెషన్ నుంచి ఏప్రిల్ సెషన్లో మరి ఎక్కువ రావటం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్టూడెంట్కి రెండో స్టూడెంట్కి వచ్చి జనవరి సెషన్లో ఎక్కువ వచ్చినమ్మా, 98.43 వస్తే 98.04 మ్యాక్సిమం సెషన్. ఈ స్టూడెంట్కి కూడా జనవరి సెషన్లో ఎక్కువ స్కోర్ రావటం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, జనవరి సెషన్లో ఈ స్టూడెంట్కి కూడా 87.87 వచ్చింది. ఇక్కడ మరి ఏప్రిల్ సెషన్లో డౌన్ అయిపోయింది. స్టాక్ మార్కెట్ లాగా 74 టోటల్గా 87 ఉంటారు. ఏ సెషన్లో ఎక్కువ వస్తే అదే తీసుకుంటారు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఈ స్టూడెంట్కి చూసుకుంటే జనవరి సెషన్లో నుంచి ఏప్రిల్ సెషన్లో కొద్దిగా పెరిగింది. ఏప్రిల్ సెషన్లో కూడా పెరిగింది. ఈ స్టూడెంట్కి ఇలా పెరగటం అయితే జరిగింది. ఇక్కడ ఇంకో స్టూడెంట్ని తీసుకుంటే మనము మరి సెషన్ 1 స్టూడెంట్లో జనవరి సెషన్లో 98 వస్తే ఏప్రిల్ సెషన్లో 97 స్టూడెంట్కి అయితే రావటం జరిగింది. ఇక్కడ ఈ స్టూడెంట్ని చూడండి, ఈ స్టూడెంట్ జనవరి సెషన్లో 88 వచ్చిందమ్మా, ఇక్కడ ఏప్రిల్ సెషన్లో 15% వచ్చింది. అందుకని జనవరి సెషన్లో ఎక్కువ మంది స్టూడెంట్కి ప్రాబిలిటీ ప్రకారం మంచి పర్సంటైల్ వస్తుంది. అందుకని స్టూడెంట్ అందరూ కూడా ఎక్కువ జనవరి సెషన్లోనే మంచి పర్సంటైల్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఏప్రిల్ సంగతి తర్వాత, ముందు జనవరి సంగతి చూడండి. ప్రతి ఒక్కరికి ప్రిపేర్ అవుతున్నారు. నాకు ఒక ఐడియా వచ్చింది, మన దగ్గర ఈ డేటా ఉంది కదా, దీన్ని ఒకసారి ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందని ఇది ప్రజెంట్ చేయటం అయితే జరుగుతుంది. జనవరిలోనే ఎక్కువ స్కోర్ వస్తుంది ప్రతి ఒక్క ప్రాబిలిటీ ప్రకారం ఎక్కువ స్కోర్ వస్తుంది. ఎందుకంటే మీకు ఏప్రిల్ జనవరికి మధ్యలో వీళ్ళకి తగ్గటానికి ప్రధాన కారణం ఏంటి? ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉంటుందమ్మా, ఐపీ ఎగ్జామ్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి. దానివల్ల కొద్దిగా స్టూడెంట్స్ కొద్దిగా ఓవర్ ప్రెషర్ అవ్వటానికి కొంచెం రీజన్స్ అయితే అయి ఉండొచ్చు. అదేవిధంగా ఇంకో స్టూడెంట్ని చూద్దాం. ఇక్కడ కూడా ఈ స్టూడెంట్ని చూడండి, ఈ స్టూడెంట్ జనవరిలో ఎక్కువ వచ్చింది, మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ తగ్గింది. అంటే
వీళ్ళకి ఈ ఏప్రిల్ జనవరికి మధ్యలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి, కొద్దిగా ప్రెజర్ ఉంటుంది, అందువల్ల తగ్గిందని నేను అనుకుంటే. మీరేమైనా ఉంటే మీరు కామెంట్లో పెట్టండి, ఇంకేమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు. ఎందుకంటే జనవరికి ఏప్రిల్కి ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్సే 1 మంత్ తినేస్తాయి అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. అందుకని జనవరి ఏప్రిల్ సెషన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొద్దిగా టైం చాలా తక్కువ ఉంటుంది. జనవరి సెషన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 3-4 నెలలు ఉంటుంది టైం. ఏప్రిల్ వాళ్ళకి అసలు టైం ఉండే అవకాశం లేదు. ఈ స్టూడెంట్కి కూడా ఇంకో స్టూడెంట్ ఉన్నారు, ఇక్కడ 97 వచ్చింది. మళ్ళీ ఏప్రిల్ సెషన్లో తగ్గిపోయింది 1%. 97 అంటే 96 తగ్గిపోయింది. అంటే 1% చాలా మేక్స్, అంటే దానివల్ల 1% తగ్గటం వల్ల చాలా లాస్ అవుతాడు స్టూడెంట్. అందుకని 91% కూడా మీ యొక్క ర్యాంక్స్ని ప్రభావితం చేసింది. ఎన్ఐటీలో, ఐఐటీల్లో సీట్లు వచ్చే విధంగా కూడా ఉండదన్నమాట. ఇక్కడ ఒకే స్టూడెంట్కి ఇక్కడ మనం చాలా తర్వాత ఇక్కడ మరి జనవరి సెషన్లో తర్వాత ఏప్రిల్ సెషన్లో కొద్దిగా పెరగటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇంప్రూవ్ అయ్యాడు ఈ స్టూడెంట్, కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. 80 నుంచి 86కి వచ్చాడు. ఇక్కడ కూడా చూడండి, ఈ స్టూడెంట్ కూడా మరి 97.36 నుంచి కొద్దిగా ఇంప్రూవ్ అవటం అయితే జరిగింది. దాదాపు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైము జనవరి సెషన్లోనే ఎక్కువ మంది స్టూడెంట్ మంచి స్కోరు చేయగలిగారు. ప్రాబబిలిటీ స్టాటిస్టిక్ తీసినప్పుడు ఎక్కువ స్కోరు తీశారు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ జనవరి సెషన్ నుంచి ఏప్రిల్ సెషన్లో కొద్దిగా పెరగటం అయితే జరిగింది. ఇది కూడా స్టూడెంట్ ఇక్కడ కూడా ఏప్రిల్ నుంచి జనవరి సెషన్లో 73 వస్తే ఏప్రిల్లో 84% వచ్చేసింది. కొద్దిగా ఒక్కొక్క స్టూడెంట్ దాదాపు ఒక 60%, 70% స్టూడెంట్, ఎక్కువ మంది ఒక 10 మంది 11 మందిని మనం అనాలిసిస్ చేసినప్పుడు 7 స్టూడెంట్కి 7 మెంబర్ స్టూడెంట్కి జనవరి సెషన్లో మంచి మార్క్స్, మంచి పర్సంటైల్ రావడం జరుగుతుంది. మరి ఏప్రిల్ సెషన్లో కొంచెం తక్కువ పర్సంటైల్ అయితే వస్తుంది. కొద్దిగా అక్కడక్కడ మరి ఏప్రిల్లో కొద్దిగా ఎక్కువ రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ స్టూడెంట్కి జనవరిలో ఎక్కువ వచ్చేసింది, జనవరిలో ఎక్కువ పర్సంటైల్ వచ్చింది. నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఏప్రిల్ సెషన్లో కొద్దిగా పర్సంటైల్ తగ్గింది. ఇక్కడ కొద్దిగా ప్రెషర్గా ఫీల్ అవుతారు ఈ స్టూడెంట్స్. కొంచెం ఈ ఐపీ ఎగ్జామ్స్ వల్ల కానీ, టైం లేకపోవటం వల్ల కానీ, కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల, ఇంకా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా స్కోరు తగ్గే అవకాశం ఉంది. అసలు ఈ స్టూడెంట్ని చూడండి, జనవరి సెషన్లో 97 వస్తే అసలు ఏప్రిల్ సెషన్లో వచ్చి 4.6% వచ్చిందమ్మా, గుర్తుపెట్టుకోండి. అసలు ఇది ఎంత కామెడీగా ఉందో. అసలు 97కి 4%కి ఏమైనా తేడా ఉందో. ఇతనికి మ్యాథమెటిక్స్లో 0.3% వచ్చింది. అంటే ఇతను ఇక సరిగా ప్రిపేర్ అవ్వాలి, ఆశలు వదిలేసుకున్నాడు. నాకు అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే, స్టూడెంట్ కూడా మరి ఇతనికి బాగా తక్కువ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, నాకు జనవరిలో మంచిగానే వచ్చినాయి కదా, ఏప్రిల్లో మరి ఎందుకు రావాలనుకున్నాడేమో కానీ మరి 4.6, 9.6 నుంచి స్టూడెంట్ 97 నుంచి 4.6కి డౌన్ గ్రేడ్ అయ్యాడు. అంటే ఆల్మోస్ట్ మరి ఏదైనా మ్యాక్సిమే తీస్తారు కాబట్టి ఏది ఇబ్బంది ఏం లేదు. సెషన్ 1, సెషన్ 2 రెండు కలిపి ఏది ఎక్కువ ఉంటే అదే తీస్తారు. 97 నుంచి 4.6కి డౌన్ అయిపోయాడు. అతను ఈ సెషన్లో అసలు ప్రిపేర్ అవ్వాలి, దాన్ని గాలికి వదిలేసాడు. అది అందుకని జనవరి సెషన్లోనే మనం ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే, మీరు ఏప్రిల్ సెషన్లో మీరు ప్రిపేర్ అవ్వకపోయినా మరి సరిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి అమ్మ, ఇంకో స్టూడెంట్ ఉన్నారు, ఇక్కడ 84% వచ్చింది ఈ స్టూడెంట్కి. 84% నుంచి మరి 52%కి డౌన్ అయిపోయింది. జనవరి సెషన్లో మంచిగా వచ్చింది, ఏప్రిల్ సెషన్లో అసలు స్టూడెంట్ ఈ విధంగా ఉన్నారు. అందుకనే మరి దీన్ని బట్టి చూస్తే ఏంటంటే, మనకు ఓవరాల్గా జనవరి సెషన్లోనే మీరు మంచిగా పికప్ అయితే కొద్దిగా బాగుంటుంది. మరి ఇంకో స్టూడెంట్ చూసినప్పుడు మనకి జనవరి సెషన్లోనే మంచిగా మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ ఏప్రిల్ సెషన్లో తగ్గినాయి, 1% తగ్గిపోయింది. ఇది స్టూడెంట్ మనం దాదాపు ఒక 15 స్టూడెంట్స్ మనం ఏం చేసాము, ఇప్పుడు 17 స్టూడెంట్స్ దాకా ఎనాలిసిస్ చేయడం జరిగింది. ఈ 17 స్టూడెంట్స్లో దాదాపు ఒక 10 పైన, గ్రేటర్ దాన్ 10 మందికి పైన జనవరి సెషన్లోనే మంచి స్కోర్ రావటం జరిగింది. 10, 11, 12 రావటం జరిగింది. మిగతా వాళ్ళు అయితే
ఏప్రిల్ సెషన్లో కొద్దిగా పెరిగింది. అంటే ఎక్కువ పర్సంటేజీ ఒక 60% స్టూడెంట్స్కి జనవరి సెషన్లోనే మంచి స్కోరు రావటం అయితే జరిగింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా జనవరిలోనే ఎక్కువ మంచి స్కోరు మరి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.